అందరికీ నమస్కారం. తెలుగు డివోషనల్ భక్తి ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం కార్తీక పురాణం 11వ అధ్యాయం విందాం. వశిష్ఠ మహాముని జనక మహారాజుతో ఈ విధంగా చెప్తున్నాడు. కార్తీక మాసం ముందు అవిస పువ్వుతో హరిని పూజించిన వారి పాపాలు నశిస్తాయి. చంద్రయాన యాత్ర చేసిన ఫలితం పొందుతారు. కార్తీక మాసం ముందు గరికతో హరిని పూజించిన వారు పాప విముక్తులై వైకుంఠానికి చేరుతారు. కార్తీక మాసం ముందు రకరకాల రంగులతో కూడిన వస్త్రాలను హరికి సమర్పించిన వారు మోక్షం పొందుతారు. కార్తీక మాసం ముందు స్నానం ఆచరించి హరి సన్నిధిలో దీపాలు ఉంచినవాడు, పురాణం చెప్పువాడు, పురాణం విన్నవాడు పాపాలను నశింప చేసుకుని పరమపదమును పొందుతారు. ఈ విషయమే ఒక పూర్వకథ కూడా ఉంది. అది ఇప్పుడు చెప్తాను. విన్నంత మాత్రానే పాపాలు పోతాయి, అలాగే ఆయురారోగ్యాలు వస్తాయి. కళింగ దేశాన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు స్నానాలు సంధ్యావందనాలు విడిచిపెట్టి కూలి పని చేస్తూ ఉండేవాడు. అతనికి మంచి గుణాలు కలిగిన ఒక భార్య ఉండేది. ఆమె పేరు సుశీల. ఆమె పతివ్రత, ఆడవారిలో శ్రేష్ఠురాలు. ఆ సుశీల భర్త ఏ ఆచారాలు పాటించినప్పటికీ అతన్ని ద్వేషించక సేవిస్తూ ఉండేది. తరువాత ఆ బ్రాహ్మణుడు డబ్బు సంపాదించడానికి కూలి జీవితం కష్టమని తెలిసి కత్తిని ధరించి అడవిలో మార్గం కనిపెట్టుకుని దారిన పోయే వారిని కొట్టి వారి ధనాన్ని అపహరిస్తూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచెను. అలా అపహరించిన డబ్బు మరియు వస్తువులను ఇతర దేశాలకు పోయి అమ్ముకొని వచ్చి ఆ ధనంతో కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. ఎప్పటిలాగే అతను దొంగతనం చేయడానికి అడవి మధ్యలో ఉండగా ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు. అతడు ఆ బ్రాహ్మణుని పట్టుకుని మర్రి చెట్టుకు కట్టేసి అతని దగ్గర ఉన్న సొమ్మునంతా అపహరించాడు. కానీ అనుకోకుండా ఇంతలోనే ఒక క్రూరుడైన కిరాతకుడు అక్కడికి వచ్చాడు. అతడు ఆ ఇద్దరి బ్రాహ్మణులను చంపి ఆ ధనమంతా తాను తీసుకున్నాడు. కానీ అంతలో అనుకోకుండా గుహలో ఉన్నటువంటి పెద్ద పులికి మనిషి వాసన వచ్చింది. దానివల్ల ఆ పులి ఆ గుహలో నుంచి బయటికి వచ్చి కిరాతకుని చూసింది. ఆ తర్వాత కిరాతకుడు పులి పరస్పర యుద్ధంలో ఇద్దరు చనిపోయారు. ఈ విధంగా ఇద్దరు బ్రాహ్మణులు, పులి, కిరాతకుడు నలుగురు ఒకే చోట మృతి చెందారు. యమలోకానికి పోయి కాలసూత్ర నరకం ముందు యాతన పడుచూ ఉన్నారు. యమభటులు వారందరినీ పురుగులతోనూ చీకటిలో సలసల కాగుతున్న రక్తం ముందు పడివేసి శిక్షలు వేస్తూ ఉన్నారు. ఇది ఇలా ఉండగా సుశీల అనగా ఆ బ్రాహ్మణుని భార్య సంస్థ ధర్మాలను ఆచరిస్తూ హరిని భక్తితో సేవించేది. ఆమె ఇంటికి అనుకోకుండా ఒక రోజు దేవవశం చేత ఆమె ఇంటికి యతీశ్వరుడు హరినామం చేస్తూ ఆమె ఇంటికి వచ్చాడు. ఆమె అతన్ని చూచి భిక్షమేసి, యతిపుంగవ, మీరు మా ఇంటికి వచ్చుట చేత నేను తరించాను. మా ఇంటి వద్ద నా భర్త లేడు, నేను అతని ధ్యానం చేస్తూ ఉన్నాను అని చెప్పింది. అది విన్న యతీశ్వరుడు ఈ విధంగా చెప్తున్నాడు. అమ్మా, ఈ రోజు కార్తీక పూర్ణిమ, మహాపర్వదినం. ఈ దినం సాయంకాలం హరి సన్నిధిలో మీ ఇంటిలో పురాణ పఠనం చేస్తాను. ఆ పురాణ పఠనంకు దీపం కావాలను. నూనె నేను తెస్తాను కనుక నీవు ఒత్తి దీపం ఇవ్వమని చెప్పి అడిగాడు. దానికి ఆ స్త్రీ సరే అని చెప్పేసి ఇంటినంతా సంతోషంగా గోమయంతో తెచ్చి చక్కగా అలికి 5 రంగులతో ముగ్గు పెట్టేసి పిమ్మట దూదిని పరిశుద్ధం చేసి 2 ఒత్తులు వేసి యతీశ్వరుడు తెచ్చిన నూనెతో వెలిగించి స్వామికి సమర్పించింది. యతీశ్వరుడు ఆ దీపం ముందు హరిని పూజించి పురాణ పఠనం ఆరంభించాడు. సుశీల ప్రతి ఇంటికి పోయి పురాణ శ్రవణం కొరకు చాలా మందిని పిలుచుకుని వచ్చింది. పురాణ పఠనం తర్వాత యతీశ్వరుడు తను ధరను తాను మరి వెళ్లిపోయాను. కొంతకాలానికి సుశీల కూడా మృతి చెందను. ఆమె మృతి చెందగానే విష్ణుదూతలు విమానంలో వచ్చి ఆమెను తీసుకుని వెళ్తూ ఉన్నారు. వైకుంఠంకు పో మార్గ మధ్యంలో నరకంలో తన పతిని చూచి ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత సుశీల విష్ణుదూతలతో ఇలా అంటోంది. ఓ విష్ణుదూతలారా, నా భర్త ఎందుకు నరకంలో ఉన్నాడు? ఇంకా ఆ ముగ్గురు ఎవరు అని చెప్పి అడిగింది. ఈ విషయానికి ఆ విష్ణుదూతలు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు. నీ భర్త దొంగతనం చేసి పరధనాన్ని అపహరించాడు. వేదోక్తమైన ఆచారాలు వదిలి దుర్మార్గమందు చేరాడు. అందువల్ల నరకంలో ఉన్నాడు. ఇక ఈ 2వ బ్రాహ్మణుడు మిత్రద్రోహి, మహాపాతకుడు. బాల్యం నుండి మిత్రుడైన వాణ్ణి ఒకరిని చంపి ధనాన్ని అపహరించి ఇతర దేశానికి పోతున్నప్పుడు నీ భర్త చేతిలో హతుడయ్యాడు కనుక నరకంలో ఉన్నాడు. ఈ 3వ వాడు కిరాతకుడు. వీడు నీ భర్తని మరియు ఆ బ్రాహ్మణుని ఇద్దరిని చంపాడు. ఇక 4వ వాడు పులి. పులి కిరాతకులు పరస్పర ఘాతములచే ఇద్దరు మృతి చెందారు. ఈ పులి పూర్వం ముందు ద్రావిడ బ్రాహ్మణుడు. ఇతడు ద్వాదశి నాడు భక్ష విచారణ చేయక నూనెతో చేసిన వంటకాలు తిన్నాడు. అందుచేత వీడు నరకముందు ఉన్నాడు. ద్వాదశి నాడు నెయ్యి వాడవలను, నూనె వాడకూడదు అని చెప్పారు. దానికి ఆ సుశీల, అయితే ఏ పుణ్యం చేత వీరు నరకం నుండి విముక్తులవుతారని చెప్పి అడిగాను. దానికి ఆ విష్ణుదూతలు ఈ విధంగా చెప్తున్నారు. కార్తీక మాసంన నీవు విన్న పురాణ శ్రవణ ఫలితము నీ భర్తకివ్వు. దానితో అతడు విముక్తుడవుతాడు. ఆ పురాణ శ్రవణానికి నువ్వు సమర్పించిన వత్తి యొక్క పుణ్యం ఈ కిరాతకునికి మరియు పులికి ఇమ్ము. దాని వలన వారు ముక్తులవుతారు.
అలాగే పురాణ శ్రవణానికి ప్రతి గృహమునకు పోయి నువ్వు ప్రజల్ని పిలిచావు. ఆ పుణ్యాన్ని ఈ కృతజ్ఞతనికి ఇమ్ము, అనగా మిత్రద్రోహి అయినటువంటి బ్రాహ్మణునికి ఇమ్ము అని చెప్పారు. బ్రాహ్మణ స్త్రీ వారు చెప్పినట్టుగానే ఆయా పుణ్యాలు వారికి ఇచ్చను. దాని చేత వారు నరకం నుండి విడుదలై దివ్య విమానాలెక్కి వైకుంఠంకి ఎగారు. అలాగే ఆ స్త్రీని కూడా కొనియాడారు. కాబట్టి కార్తీక మాసం ముందు పురాణ శ్రవణం చేయవారు హరిలోకం పొందుతారు. ఈ చరిత్రను విన్నవారు మనస్సుతోనూ వాక్కుతోనూ చేతులతోనూ చేసినటువంటి పాపాలన్నీ నశించిపోయి మోక్షాన్ని పొందుతారు. ఇది శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్య మండలి 11వ అధ్యాయం సమాప్తం. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, తద్వారా ఈ వీడియోస్ నేరుగా నోటిఫికేషన్స్ గా వస్తాయి. అలాగే వీడియోని షేర్ మరియు లైక్ చేయండి, దాని ద్వారా ఈ వీడియో మరికొంతమందికి వెళ్తుంది. ధన్యవాదాలు.